అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ మున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ V9 హాస్పిటల్స్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ రిపీటెడ్గా పేషెంట్స్ మన వీడియో లింక్స్లో కామెంట్స్లో పెడుతున్న క్వశ్చన్స్. సో దాంట్లో ఫస్ట్ది వచ్చేసి, కెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ బి పర్మనెంట్లీ క్యూర్డ్? అంటే అంగస్తంభన సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉందా, లేదా టెంపరీగానే మందులు వాడుకోవటం కానీ వేరే ట్రీట్మెంట్లు మీరు చెప్పేది రెగ్యులర్గా చేస్తూనే ఉండాలా, చేసిన నాళ్లే ప్రభావం ఉంటుంది? సో ఇక్కడ పర్మనెంట్ క్యూర్ అనేది ఖచ్చితంగా ఉంది, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది కారణం ఏమిటి. సో ఏ కారణంలో పర్మనెంట్ క్యూర్ ఉన్నట్టు, కారణానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏది వాడితే క్యూర్ వస్తుంది, ఎన్నాళ్ళు వాడాలి. సో మెయిన్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ మనం అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. క్లాసిఫికేషన్లో చూసుకుంటే సైకలాజికల్ ఆర్ సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ సిచ్యుయేషనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. రెండవది ఆర్గానిక్ కాజ్. ఆర్గానిక్ కాజ్ అంటే ఖచ్చితమైన కారణం ఉన్నది, సైకలాజికల్ ఇష్యూ కాకుండా, బ్రెయిన్లో నుంచి వచ్చే రసాయనాలు, స్ట్రెస్ వాటి వల్ల కాకుండా ఒక ఆర్గానిక్ కాజ్ అంటే రక్త ప్రసరణ తగ్గటం కానివ్వండి, నరాల బలహీనత కానివ్వండి, హార్మోన్స్ తక్కువ ఉండటం కానివ్వండి, ఇట్లాంటి కారణాల వల్ల ఒక ఆర్గానిక్ కాజ్కి ఒక రీజన్ కనుక మనం కనుక్కోగలిగినట్లయితే ఆ పేషెంట్స్లో ట్రీట్మెంట్ చేస్తే ఆ ప్రాబ్లం అక్కడితో తొలగిపోతుంది. సో అది పర్మనెంట్ క్యూర్. అట్లాగే సైకలాజికల్ కారణాలలో మెయిన్గా మనం పేషెంట్కి బిల్డప్ చేయాల్సింది కాన్ఫిడెన్స్. సిస్టమ్ నార్మల్గా ఉంది అని నిర్ధారణ చేసే రిపోర్ట్స్, ఆర్గానిక్ కాజ్ ఏం లేదు అని నిర్ధారణ చేసే టెస్ట్లు, ఇవి దగ్గర పెట్టి పేషెంట్కి సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ ఇచ్చుకొని కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేసి, ఒకసారి సెక్షువల్ యాక్టివిటీ నార్మల్గా కనుక తను పర్ఫామ్ చేయగలిగితే అండ్ తన లైఫ్లో ఉన్న స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్ని తను తగ్గించుకోగలిగితే ట్రీట్మెంట్ అక్కడితో అయిపోయినట్టే. సో బట్ ఇదంతా రిపీటెడ్గా జరిగే అవకాశం ఉంటుంది. సో మనం మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినప్పుడు, ఇన్స్పిరేషన్ ఇచ్చినప్పుడు బాగానే జరగటం, మళ్ళా జీవితంలో ఏదైనా కొత్త స్ట్రెస్ఫుల్ కండిషన్స్ని ఎదుర్కొన్నప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి రావటం జరగచ్చు. సో ఇట్లాంటి పేషెంట్స్కి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లైఫ్లో వస్తున్నప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ని, ఆ ట్యాకిల్ చేయడంని, గైడెన్స్ని కనుక తన చుట్టుపక్కల ఉన్న కలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు తీసుకుంటూ ఆ స్ట్రెస్ని అధిగమించగలిగితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. వచ్చినా కూడా చిన్న నేట్రీ మల్టీవిటమిన్ లాంటి ట్యాబ్లెట్స్ అంటాం, న్యూట్రిసిటికల్స్ అంటాం మనం. సో ఇవి బ్రెయిన్లో నుంచి వచ్చే స్ట్రెస్ఫుల్ రసాయనాల్ని శాంతింపజేయడానికి పనికొస్తాయి. సో జస్ట్ ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాంటిది రెగ్యులర్గా వేసుకుంటూ ఈ స్ట్రెస్ని అధిగమించవచ్చు. అట్లాగే ఆర్గానిక్ కాజెస్కి వచ్చినట్లయితే రక్త ప్రసరణ తక్కువగా ఉండటము, రక్తనాళాలు బ్లాక్ అవ్వటం, లైక్ షుగర్ పేషెంట్స్ కానివ్వండి, బీపీ పేషెంట్స్ కానివ్వండి, కొవ్వు పేరుకోవటం కానివ్వండి, ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటే రక్తనాళం లోపల ఉండే లైనింగ్ ఏదైతే బ్లడ్ స్మూత్ ఫ్లోకి హెల్ప్ అవుతుందో అది డ్యామేజ్ అవ్వటం వల్ల బ్లడ్ గడ్డగట్టడం, క్లాట్ అవ్వటం, సన్నబడటం, ఇట్లాంటి వాటిని పర్మనెంట్గా క్యూర్ చేసుకోవడానికి ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు రక్తనాళం డైలేట్ అవ్వటము, ఎక్కువ రక్తం రావటం, అంగం గట్టిపడటము సహజం, అది ట్యాబ్లెట్ వాడినన్నాళ్లే ఉంటుంది. పర్మనెంట్ క్యూర్ కోసం కొన్ని థెరపీస్ ఉన్నాయి. అందులో ఒకటి షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ గురించి మనం అంతకుముందు డీటెయిల్డ్గా వీడియోస్ చేస్తున్నాం. సో ఇవి రక్తనాళాల డయామీటర్ని పెంచడంతో పాటు దాని నుంచి వచ్చే రసాయనంతో ఎక్కువ రక్తనాళాలు బ్రాంచ్ అవుతాయి. ఒక ట్రీ పెరిగినట్టుగా బ్రాంచెస్ పెరుగుతూ ఎక్కువ రక్త ప్రసరణ, ఎక్కువ సర్ఫేస్ ఏరియాను కవర్ చేసే రక్త ప్రసరణ రావటం వల్ల ఆ ప్రాబ్లమ్, ఆ బ్లాక్ ఏదైతే ఉన్నదో అది రిలాక్స్ అవ్వటము, ఎక్కువ రక్త ప్రసరణ దీని నుంచి వచ్చే ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల రావటం వల్ల బ్లడ్ సప్లై పెరిగి పర్మనెంట్గా ఈ ప్రాబ్లం క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సెషన్స్ ఉంటాయి దీనికి, ఒక్కసారిగా జెండుబామ్ యాడ్ లాగా తగ్గిపోదు. ఒక 5 to 6 సెషన్స్ మినిమం నడుస్తాయి. అండ్ ఈచ్ సెషన్కి మధ్య స్పేసింగ్ ఇంపార్టెంట్. ఒక సెషన్ అయిన తర్వాత ఆ రసాయనాలు సెక్రీట్ అవ్వటము, అవి ఆ రక్తనాళం మీద పనిచేయటము, ఆ రక్తనాళం నుంచి మళ్ళా బ్రాంచెస్ మొదలయ్యి పెరగటానికి అట్లీస్ట్ 1 to 2 వీక్స్ టైం పడుతుంది. సో స్పేసింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. స్పేసింగ్ చేసుకుంటూ మినిమం 6 సెషన్స్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లం రక్తనాళాలలో బ్లాక్ కానివ్వండి, సన్న రక్తనాళాలు కానివ్వండి, ఎండ్ ఆర్గాన్ స్మాల్ వెజల్ డిసీజ్ లైక్ బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్కి, ఇట్లాంటి వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
అండ్ ఇది లాంగ్ లాస్టింగా షార్ట్ లాస్టింగా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కొంతమందికి 6 months to 1 year పనిచేస్తుంది, అది కొంతమందికి 3 to 4 years పనిచేస్తుంది, కొంతమంది అసలు పని చేయట్లేదు అంటారు. సో పేషెంట్ సెలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. పేషెంట్ ఆన్ గోయింగ్ డ్యామేజ్ అంటే బీపీని షుగర్ని ఎంత కంట్రోల్ చేసుకోగలిగాము, మళ్ళీ రక్తనాళాలు బ్లాక్ అవ్వకుండా వ్యాధిని మనం ఎట్లా నివారించగలుగుతున్నాము, లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్, కొలెస్ట్రాల్ కంట్రోల్, ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఫైనల్ రిజల్ట్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పర్మనెంట్ క్యూర్ ఉన్న ఒక ఆప్షన్. అండ్ ఆఫ్ కోర్స్ పెనైల్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయటము, మనం అంగం లోపల స్పాంజీ టిష్యూ తీసేసి దాని ప్లేస్లో ఎరెక్టైల్ టిష్యూ రాడ్స్ మనం పెట్టడము, ఓకే, సిలికాన్ మెటీరియల్ది, అది ఎట్లాగూ పర్మనెంట్ సొల్యూషన్. దట్ ఈజ్ ఎ పర్మనెంట్ క్యూర్. దాంట్లో ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరము, షాక్ వేవ్ థెరపీ వాడాల్సిన అవసరము లేదు. లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది. మినిమం 15 years మనకి కంపెనీ సైడ్ నుంచి ఆ ప్రోడక్ట్కి వారంటీ ఉంటుంది. సో అది ఒక రకమైన పర్మనెంట్ సొల్యూషన్. సో జనరల్లీ సర్జరీ అంటే మొగ్గు చూపరు కాబట్టి మనం ఆల్టర్నేట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అట్లాగా సైకలాజికలా, ఆర్గానిక్గా కారణం ఏమిటి, నరానికి సంబంధించిందా, రక్తనాళానికి సంబంధించిందా, హార్మోన్కి సంబంధించిందా, ఎన్నాళ్ళు కోర్స్ వాడాలి, ఆ కోర్స్ని మనం బాడీలో స్వతహాగా హార్మోన్స్ తయారవ్వటానికి సప్లిమెంటేషన్ ఏం తీసుకోవాలి, ఆహారం ఏం తీసుకోవాలి, మందులు ఏం తీసుకోవాలి, వీటన్నిటిని బట్టి పర్మనెంట్ క్యూర్ అనేది ఖచ్చితంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఇవ్వగలం మనము. మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే V9 హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని సంప్రదించండి లేదా కామెంట్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.